హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమో క్లాగ్స్. పీనట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి 1/4 కప్, పల్లీలు 3/4 కప్, చనా దాల్ 1 టేబుల్ స్పూన్ మరియు పోపు పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. ఆ తరువాత కొబ్బరి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ కొబ్బరి దూరగా వచ్చేంత వరకు ఉండాలి. ఆ తరువాత పల్లీలు వేయాలి, అవి కూడా దూరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు పల్లీలు దూరగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. మిర్చి వేగాక చనా దాల్ వేసి తిప్పుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇవన్నీ చల్లారాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత ఉప్పు నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు తడ్కా ప్రాసెస్. కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేశాక ఆయిల్ బాగా మరిగేంత వరకు ఉంచి 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు వేయాలి. ఇవి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తుండగానే మీరు మిర్చి స్ప్లిట్ చేసి వేయాలి. అవి కూడా బాగా వేగాలి. వేగితేనే దాంట్లో ఉన్న అరోమా మంచిగా వస్తుంది. చూడండి, మనకు ఇలా రావాలి. కరివేపాకు వేసి అవి వేగేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇంగ్ వేసాము. ఇంగ్ ఆప్షనల్ మాత్రమేనండి. మేము ఇంగ్ యూజ్ చేస్తాం. మీరు యూజ్ చేయకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. చట్నీలో సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, తట్కా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, పీనట్ చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.